మరణాత కూర్చుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను మొట్టకుండు నిమిత్తం మోషే విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. మోషే ఆచరించిన రక్త ప్రోక్షణ, అలాగే పస్కా విందు. కాబట్టి ఈ విందు ఆచరించడం ద్వారా మీ దాపుకు మరణం చేరదు. మోషే, నువ్వు వెళ్ళి నేను చెప్పిన ఈ మాటలు పెద్దలకు ఆజ్ఞాపించు అని సెలవిచ్చినప్పుడు విశ్వాసముతో మోషే ఈ కార్యమును జరిగించగా, మోషే ద్వారా ఈ ఆజ్ఞను అందుకున్న ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఆచరించును బట్టి మరణ దేవత వారి దాపుకు రాకుండా దాటి వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాను. ఇదే వాక్యాన్ని మరి ఒక ట్రాన్స్లేషన్ ద్వారా మీరు వినగలరని ఆశిస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 11:28. అతడు అనగా మోషే పస్కా రక్త ప్రోక్షణ ఆచరించాడు. దాని వలన ప్రథమ సంతానాన్ని హతమార్చటానికి బయలుదేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు. మోషే విశ్వాసమే ఇశ్రాయేలీయులైన వారిని కాపాడింది, సంరక్షించింది. మరణములో పాల్పొంపులు లేకుండా వారిని జీవముతో నిలిపిందన్నమాట అండి. దేవుని బిడ్డలారా, వాక్యములో కొన్ని ఆదిమ భాషా పదాలు ఆ పదాలలాగే వాడాలి. ఆ పదాలని అనువదిస్తే వాటి భావం, వాటిలో ఉన్న పరలోక అర్థం అది సమసిపోతుంది. ఆ భావం చల్లదు. ఆ మాటలో ఉన్న అర్థం అర్థహీనమైపోతుంది. అందుకే కొన్ని మాటలు బైబిల్లో ఆదిమ భాషలో ఉన్న మాటలు తెలుగు భాషలో కూడా, ఇంగ్లీష్ భాషలో కూడా అలాగే అమర్చి బైబిల్ అందించాడు. అందులో మనందరం వాడుకునే మాట మరణాత. ఈ మరణాతకు ఏ భాషలో కూడా ఇట్టి భావం ఇచ్చు పదం కనపడదు. మరణాత అంటే ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చి ఉన్నారు, ప్రభువా రమ్ము. ఈ భావం ఆ మాట వాడక వేరు ఏ మాట వాడినా కానీ ఆ భావం అర్థం కాదు. ఆ భావం యొక్క పరిపూర్ణత కరిగిపోతుంది, తొలగిపోతుంది. అలాగే షకీనా, అలాగే పస్కా. ఈ పస్కా అనే అరామీ హిబ్రీ ఆదిమ భాషా పదం వాడవలసిందే బైబిల్లో. ఇంగ్లీష్లో పాస్కల్ అంటాడు, తెలుగు భాషలో పస్కా అంటాను. ఈ పస్కా అనే మాటకు కూడా 3 భావాలు ఉన్నాయి. మరణాత అనే పదానికి ఎలాగూ 3 భావాలు ఉన్నాయో అలాగే ఈ పస్కా అనే మాటకు కూడా 3 భావాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మరణాత అనగా ప్రభు వచ్చుచున్నారు మొదటి భావం, ప్రభువా రమ్ము, ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చి ఉన్నారు, ప్రభు అయిన యేసు త్వరగా 3 భావాలు. అలాగే పస్కాలో కూడా 3 భావాలు ఉన్నాయి. మొదటిది పాస్ ఓవర్ అనగా దాటి వెళ్ళుట, దాటిపోవుట. రెండవది లీప్ ఓవర్
అనగా దూకుట, దుముకుట. దాటుట, దూకుట. మూడవది టు స్కిప్ ఓవర్, అలాగే వెళ్ళిపోవుట. తుల్లుట, విడిచిపెట్టి పోవుట. నాలుగవ భావం టు షీల్డ్ అండ్ ప్రొటెక్ట్ బై స్టెప్పింగ్ బిట్వీన్, మధ్యలో ప్రవేశించి గోడ వలె అడ్డుపడి కాపాడుట, రక్షించుట అని చూస్తూ ఉన్నాం. ఇన్ని భావాలు వేరు ఏ పదములో కూడా, ఏ భాషా పదములో కూడా రాదు. ఈ పరిపూర్ణత వేరు ఏ భాషలో కూడా అర్థం కాదు కాబట్టి, బోధపడదు కాబట్టి ఈ మాటను తప్పక వాడి తీరవలసినది. ఇంకోసారి చెప్తున్నాను. పస్కా అనగా దాటిపోవుట, దాటి వెళ్ళుట, దుమ్ముకుట, దూకుట, విడిచిపోవుట, తుల్లిపోవుట, మధ్యలో ప్రవేశించి గోడ వలె అడ్డుగా నిలిచి కాపాడుట. మరి చిన్నప్పుడు ఆడేవాళ్ళు మంచి ఆరోగ్యకరమైన ఆటలు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నిండుగా వంగినప్పుడు చేయి పెట్టి దూకేవాళ్ళు. తర్వాత కొంచెం హైట్ లేస్తే తర్వాత అట్ట మనిషికి తగలకుండా ఏం చేయాలా? దూకాల. గమనించండి, దీనికి ఆత్మీయ భావం ఉంది. అందుకెందుకు సేపు వివరిస్తున్నా. దేవుడు కూడా ఏ గుమ్మానికైతే, ఏ ద్వార బంధాలకైతే ఈ గొర్రెపిల్ల పస్కా గొర్రెపిల్ల రక్తం ఉందో దూకి వెళ్ళిపోయాడు, దాటి వెళ్ళిపోయాడు. మరి ఒక భావం ఏమనగా, ఆ పస్కా గొర్రెపిల్ల రక్తం ఉన్న గుమ్మాలకు కీడు రాకుండా దేవుడు అడ్డుపడ్డాడు, దేవుడు అడ్డుకొన్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా దేవుని కోపాగ్ని రగలకుండా, తగలకుండా విజ్ఞాపనకర్తలు ఏం చేయవారై ఉన్నారు? అడ్డుపడు వారై ఉన్నారు. అందుకే మీ అందరికీ బాగా అమ్మగారు చెప్తూ ఉండేవాడు, తల్లి ప్రార్థన బిడ్డకు కంచె, గేటు యొద్ద దేవదూతల ఘాటు ఉన్నది, ఆ ఘాటు దాటి దయ్యాల గుంపు రాకున్నది. చూసారా? ఘాటు, దాటు, దూకు, దాటి వెళ్ళు, ఘాటు. కాబట్టి జంతువుల జీవనములో, జీవన విధానములో వాటి స్వభావ సిద్ధంగా తల్లులకు, తండ్రులకు, జీవరాశులలో దేవుడు ఎంతటి గుడ్ల మీద, పిల్లల మీద మమకారం పుట్టించారంటే, తల్లి కానీ తండ్రి కానీ పిల్లలను, గుడ్లను ఏం చేసుకుంటారు? ఎందుకంటే వాటి సంతానం, వాటి వృద్ధి, వాటి వంశం అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంది? బిడ్డలపైన ఆధారపడి ఉంది. కాసేపు అయితే ఈ విషయాలు కూడా ధ్యానం చేసుకుందాం. చూడండి, పక్షులు ఎలాగో బిడ్డలను కాపాడతాయో, ఈవేళ మనుషులు పశుప్రాయులైపోయి పక్షుల కన్నా మరీ ఘోరంగా పిల్లల్ని గాలి వదిలియుట, విస్మరించుట, పిల్లల్ని వదిలి వేరే కాపురాలు పెట్టుకునుట చాలా రాక్షసత్వం, అది మూర్ఖత్వం, అది క్షమింపరాని ఘోర పాతకం. కాబట్టి ఈవేళ మనిషి పశుప్రాయుడు కాదు, రాక్షసుడు అయిపోతున్నాడు. ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే చివరి దినాలలో మనుషులు ఎటువంటి వారు అంటండి? స్వార్థపరులు, ప్రేమ లేని వారు, దూషకులు.
ఇవన్నీ పౌలు గారు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 31:5 చదవండి అమ్మా. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుచు, చూసారా, దానిని కాపాడుచు విడిపించుచు ఉండును. దానికి హాని చేయక తప్పించుచు నుండును. దేవుని యొక్క తత్వం ఇక్కడ పక్షి యొక్క జాతితో యెషయా గారు వివరిస్తూ ఉన్నారు. పక్షులు ఎగురుచు సైన్యములకు యెహోవా యెరూషలేమును కాపాడును. ఇక్కడ కూడా పస్కా అనే మాట వాడబడింది అన్నమాట అండి. కాపాడుచు, విడిపించుచుండును, సంరక్షించుచుండును. దానికి హాని రాకుండా దేవుడు తప్పించుచు ఉండును. కాబట్టి ఐగుప్తు దాసత్వ దేశములో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. వారి విడుదల దినం ఆసన్నమైంది. వారు ఫరో ద్వారా తిప్పలు పడ్డారు. అవమానములు, కొరడా దెబ్బలు, హింసలు, అలాగే కష్టం, చెమట, భయంకరమైన వెట్టి చాకిరి వారు చేసి అణిచివేయబడి అలసిపోయి సొమ్మసిల్లి భయంకర అన్యాయమునకు లోనై వారు ఐగుప్తు యొక్క దాసత్వములో మగ్గిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే వారిని విడిపించు విమోచన దినం ఆసన్నమైందో దేవుడే దిగివచ్చి కొన్ని పద్ధతులు, కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు వారికి సెలవిచ్చి, మీరు ఐగుప్తీయులలో నుండి వేరుగా ఉండండి, మీరు వేరుపరచబడండి, మీలో మీరు ఈ మాటలు చెప్పుకోండి, ఈ ఆజ్ఞలు చెప్పుకోండి, ఐగుప్తును నేను నాశనం చేస్తాను, నా జనులైన మిమ్ములను నేను విమోచిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. వాక్యం చూద్దాం. నిర్గమాకాండం 12:14-24. కాబట్టి ఈ దినం అనగా పస్కా పండుగ దినం మీకు జ్ఞాపకార్థంగా ఉంటది. కలకాలానికి మీకు జ్ఞాపకార్థ దినం, మీరు గుర్తుంచుకోవలసిన దినం. మీరు యెహోవాకు పండుగగా ఈ పస్కాను దాటి వెళ్ళిన పండగను, మిమ్ములను కాపాడిన పండగను ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా, తరతరాలకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. దానిని ఆచరించాలి. ఇశ్రాయేలు వారు ఆచరించిన పస్కా ఈ వేళ ప్రభు స్కా సంస్కార విందు. ఆవేళ పాత నిబంధన ఒడంబడికలో వారు పస్కా ఆచరించాడు. ఈవేళ అదే పండగని మనం ప్రభు స్కా సంస్కార విందు ద్వారా తరతరములుగా పరంపర ఆచారముగా పండుగగా మనం ఆచరిస్తూ ఉన్నాం. 24. కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. మీరు నాతో కట్టుబడి ఉన్నారు, మీరు నాతో అంట కట్టబడి ఉన్నారు, మీరు నాలో నిలిచి ఉన్నారు. మేము అనగా దేవుడైన యెహోవా అని జనులమైన మనం ఒక్క పేటలో ఉన్నాను, లేక ఒక బంధములో ఉన్న మనుటకు మీరేం చేయాలి? తరతరాలు దీనిని కొనసాగించాలి, ఆచరించాలి, అవలంబించాలి. మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. ఈ కట్టడ ఆచరింపని వారు దేవునితో ఏం చేసిన వాళ్ళు? త్రుంచేసుకున్న వాళ్ళు.
మీరు నాతో కట్టుగలవారైతే బెట్టుగా ఈ పస్కాను ఏం చేయండి, ఆచరించండి. అలాగే ఈవేళ ప్రభువులో నిలిచి ఉన్న మనం, ప్రభువులో కొనసాగుతూ ఉన్న మనం, ప్రభువుతో ఏకమై ఉన్న మనం ఏం చేస్తూ ఉన్నామండి? విందును పస్కాను ఆచరిస్తూ ఉన్నాం. 27వ వచనం 12:27. మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఇది యెహోవాకు పస్కా బలి. నేను దాటి వెళ్ళటానికి, నేను దాటిపోవటానికి, నేను మీకు కీడు చేయకుండా ఉండటానికి దాటిపోవు బలి, మీకు కాపుదల బలి, మిమ్ములను రక్షించు సంరక్షించు బలి. మీరేం చేయాలి? గొర్రె పిల్లను బలి ఇవ్వాలి. బలి ఇచ్చినట్టు రుజువుగా, గుర్తింపుగా, సాక్ష్యాధారంగా ఆ గొర్రె పిల్ల రక్తమును పల్లెములో పోసి హిస్సోపు తీసుకొని, హిస్సోపు అంటే కుంచె తీసుకొని, మీ ద్వార బంధముల యొక్క ఇరు బంధములకు పై బంధమున క్రింద రాయకూడదు. ఎందుకంటే మీరు ఆ అమూల్యమైన గొర్రెపిల్ల రక్తమును తొక్కుకుంటూ వెళ్ళకూడదు. అది క్రీస్తు రక్తానికి సాదృశ్యం. 2 నిలువ కమ్ములకు పై కమ్మీకి మాత్రమే రక్తం రాయాలి. కాబట్టి మీరు బలి ఇచ్చారంటానికి ఇది గుర్తు. అలాగే మనం కూడా యేసు రక్తమును హిస్సోపు అనగా విశ్వాసము, హిస్సోపు అనగా విశ్వాసముతో మనం ఏం చేస్తూ ఉన్నామో రాసుకుంటూ ఉన్నాం. ఆ రాసుకున్నట ద్వారా విమోచన, విడుదల మనకు ప్రాప్తిస్తూ ఉన్నది. కాబట్టి నేను పస్కా బలి, నేను దాటి వెళ్ళటానికి మీరు అర్పించవలసిన బలి, మీ కుటుంబముల లెక్క చొప్పున దీనిని ఆచరించవలను. తెల్లవారు వరకు ఆ మాంసం ఏది మిగలకూడదు. ఆ మాంసం అంతటిని మీరు ఏం చేయాలా? తినేసేయాలా. మిగిలితే అది కల్మషం అవుద్ది, కాలుష్యం అవుద్ది, కుళ్ళు పట్టుద్ది. అలాగే ముగింపు ప్రార్థన అయిన తర్వాత, దీవెనైన తర్వాత ప్రభు భోజన సంస్కారం ఏమి ఇవ్వకూడదు, మీరు తీసుకోకూడదు. దాని విలువ అయిపోద్ది, దాని చెల్లిపోద్ది. దేవుని మందిరంలో ఉదయం అయ్యే వరకు దాన్ని ఏం చేయకూడదు? మిగల్చకూడదు. కాబట్టి ప్యాకింగ్ చేసుకొని వెళ్ళేవారలారా దేవుని వాక్యం బట్టి దేవుని ఆలయంలో ఆరాధనలు తీసుకుంటేనే ఆశీర్వాదం, దాని ప్రయోజనం. ముగింపు ప్రార్థన ఆమేనంటే ఎక్స్పైర్ అయిపోద్ది. అది మందుల మీద ఉంటుంది చూసారా, ఎక్స్పైరీ డేట్ అని, ఎక్స్పైర్ అయిపోద్ది. అందుకే దేవుడు అంటారు, రాత్రి వేళ మీరు దానిని తినివేయాలి. దానిలో ఒక్క మొక్క అయినా కానీ ఉదయం వరకు ఉంచకూడదు, మిగల్చకూడదు. మిగిలిస్తే అవమానం. కాబట్టి మీరు దానిని తినివేయాలి. ఎవరైనా మిగిల్చారా, ప్రజలలో నుండి వారు కొట్టివేయబడతారు. ఎందుకు? పండగ భోజనాన్ని వారు ఏం చేశారు? కొల్లబెట్టాడు, పురుగులకు పెట్టాడు, దానిని కంపు కొట్టించాడు. అందుచేత వారు ఎవరు చెప్పండి? అపవిత్రపరిచిన వారు. అందుచేత పౌలు గారు అంటారు, కాబట్టి విందు అందుకున్న వారు తమ్ము తాము పరీక్షించుకొని విందును అందుకోవలసిన వారై ఉన్నారు. తమ్ము తాము పరీక్షింపుకొనక అందుకున్న వారికి ఏం కలుగుతుంది? శిక్షా విధి. శిక్ష ఒక విధి, చాలా విచారం. తమ్ము తాము పరీక్షింపుకొనక విందందుకున్న వారికి శిక్ష విధి కలుగుటకు మీరు అలాగున చేయుచున్నారు. అందుకే మనం ఆరాధనలో పాపక్షమాపణ, సంస్కారం ముందు పాపక్షమాపణ. ఇది ఒక తరతరములకు పస్కా బలి.
అలాగే యేసు ప్రభు బలి అయ్యారు కాబట్టే ఆయన మనలను మరణములో నుండి జీవములోనికి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి, ఆయన మనలను పాప శాపములో నుండి సంఘములోనికి, పవిత్ర సంఘములోనికి, నిష్కలంకమైన సంఘములోనికి ప్రవేశపెట్టాడు. కాబట్టి ఆయన సంఘమై ఉన్న మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆయన సంఘములో సమాజముగా ఆచరిస్తూ ఉన్నాం. దేవుడు అంటారు, మీ కుటుంబములతో దీనిని ఆచరించాలి. నేను ఒక్కడే కూర్చొని తింటానంటే కుదరదు. ఎట్ట తినాలి? మీ కుటుంబముల, అలాగే సంఘ కుటుంబములో భుజించవలసిన సహవాస విందుది. నేను ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఏసు రక్తం చేసి రక్తం దై నేను తింటానంటే నువ్వు తిను, నీ చేదస్తున్నావు, అది మా సంబంధం లేదు. ఏం చేయాలా? కుటుంబముల లెక్క చొప్పున. అలాగే సంఘ కుటుంబములో మనం ఈ విందు ఆచరిస్తూ ఉన్నాం. ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు, మన ఎండ్లను కాచినప్పుడు. చూసారా? ఇందాక మీకు చెప్పాను, కాచుట, అడ్డుపడి కాచుట. పస్కా కాచినప్పుడు ఆయన ఐగుప్తులను ఇశ్రాయేలుల ఎండ్లను విడిచిపెట్టాను, దాటి వెళ్ళాను, విడిచిపెట్టాను, అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసుడి అనగా అలాగూ జరుగుద్దాం, అలాగూ జరిగిస్తాం, విధేయులం, మేము దానికి సమ్మతిస్తూ ఉన్నాం అని తలలు వంచి నమస్కరించుట మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకనగా వారి పక్షంగా వారి శాపాన్ని, వారి మరణాన్ని ఏం తీసుకుంది? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల వారికి బదులుగా ఏమైంది? మరణించింది. ఐగుప్తు కుటుంబాలలో ఐగుప్తీయులు వారి ప్రాణానికి బదులుగా ఏం చేయాల? పస్కా వధించలా. అందుకు వారే వధింపబడ్డారు. ఇశ్రాయేలీయులు వధింపబడలా, ఇశ్రాయేలీయులు వధ తప్పించుకున్నాడు. ఎందుకు? వారి స్థానాన గొర్రెపిల్ల ఏమైంది? వధింపబడింది. వధింపబడింది అనటానికి ఏంటి రుజువు? దేవుడు కూడా సంతకం చేస్తున్నాడు. ఎక్కడ? ద్వారాలకు. మీ పక్షంగా గొర్రెపిల్ల వధింపబడిందా? మీకు వధ తప్పింది. మీ పక్షంగా గొర్రెపిల్ల వధింపబడలేదా? మీరు మాంసం తినలేదా? మీ మాంసం నేను తింటాను అంటున్నాడు. ఎవరు చెప్పండి? దేవుడే. ఎందుకు? తప్పదు, శిక్ష. నేను బిడ్డలారా, కాబట్టి ద్వారా బంధం. ఏ బంధం చెప్పండి? ద్వారా బంధం. సింహ ద్వార బంధం. నేను లోపల రాసుకుంటానంటే కుదరదు. ఎక్కడ రాసుకోవాలా? బహిరంగంగా. అలాగే మన నొసట మీద కూడా మనం ధరించుకుంటూ ఉన్నాం. అమ్మ వాక్యం చదవండి. నిర్గమాకాండం 12:5. ఆ గొర్రెపిల్లను భుజించుటకు రైట్, ప్రతి వాని భోజనము, ప్రతి వాని భోజనం పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. కాబట్టి ప్రతి వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఏం చేయాలా? వధించాలా, భుజించాలా, ద్వార బంధాలకు రక్తం రాయాలా, ముద్రించాలా. కాబట్టి 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. ఆ గొర్రె పిల్లను ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటాలలో, చూసారా తమ తమ
కోటాలలో, కూడికలలో, సహవాసములలో, ఇందాక మీకు చెప్పాను, సహవాసములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వార బందపు తాము దానిని తిను ఏ ఇంట్లో తింటారో ఆ ఇంటికి మాత్రమే పరిమితం. ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువ కమ్ముల మీదనో పై కమ్మి మీదనో ప్రోక్షింపవలను. 12వ వచనం. ఆ రాత్రి దేవుడని యెహోవా ఐగుప్తు దేశములో సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని, వినండి, మనుషులలో గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి, చూసారా, తొలి మొదటి జ్యేష్ఠ సంతతి యావత్తు హతము చేసి, ఐగుప్తు దేవతలకందరికి నేను ఐగుప్తు దేవుళ్ళు దేవతలు ఎవరు ఆదుకుంటారో ఖబర్దార్ సవాల్, బస్తీ మే సవాల్ చూసుకోండి అని ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను. నేను యెహోవాను, నా నామం, నా జ్ఞాపకార్థ నిబంధన నామం యెహోవా అని యెహోవా దేవుడు సెలవిస్తూ 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. పస్కా ఇందాక మనం చెప్పాను చూసారా, వెళ్ళిపోతా, ఇంట్లోకి రాను, నేను దాటి వెళ్ళిపోతా. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా, నేను దేవుడే, యెహోవా దేవుడే తన జనాంగమును జన న్యాయమును బట్టి ఆయనే స్వయంగా దిగి వచ్చి తీర్పు తీరుస్తున్నారండి దేవుడు. మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. 21. కాబట్టి మోషే ఇశ్రాయేలుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. కాబట్టి ఇందాక మనం వాక్య భాగంలో పఠించుకున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఇదే పదే తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ 10వ తెగులు జ్యేష్ఠులైన వారిని హతమార్చు తెగులు. ఇది కడవరి తెగులు. మరి ఎందుకు ఈ కార్యం అనగా, దేవుడు ఇశ్రాయేలు తన జనాంగమని, ఇశ్రాయేలీయులు తమ జనులైన వారని ఏం చేస్తున్నారండి? స్థాపన చేస్తున్నాడు, రుజువు చేస్తున్నాడు. ఎలాగా? నిబంధన పరంగా, న్యాయపరంగా, తీర్పు పరంగా దేవుడు రుజువు చేస్తున్నాడు. వాక్యం చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఎందుకు దేవుడు జ్యేష్ఠ అన్నారో చూద్దాం ఒకసారి, చూసి ముగించుకుందాం. నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడని ప్రతి కుటుంబం తెలుసుకోవాలి. కడకి పశువులు కూడా తెలుసుకోవాలి. ఏమని? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు. చూద్దాం నెక్స్ట్. నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఫరో, నీకు నేను ఫరోకి ఎవరైనా ఆజ్ఞాపించగలరా? దేవుడు ఫరోకి ఆర్డర్ అయ్యి, మోషే ఫరోకి ఆర్డర్ అయ్యి అని సర్వశక్తి ఉందని దేవుడు నీకు ఆజ్ఞాపించుచున్నాడు. చదువమ్మా. వాని పంపనొల్లని ఎడలా నేను ఆజ్ఞాపిస్తున్నా, ఓ ఫరో, ఇది నా ఆదేశం, నా ఆజ్ఞ, నా శాసనం, నువ్వు పంపనొల్లని ఎడలా ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనను. గమనించండి, దేవుడు పొదసాటున ఆరంభములోనే మోషేను అధికారముతో అలంకరించి, మోషేకు అవసరమైన పరపతి, పవర్ దయచేసి నువ్వు ముందే ఈ మాట పట్టుకొని వెళ్ళు అని తెగుళ్ళకు ముందే దేవుడు ఈ సంగతిని మోషేకు
విశుద్ధపరుస్తారన్నమాట అండి. ఇక్కడ జ్యేష్ఠ పుత్రుడు, ఇంగ్లీష్ భాషలో ప్రైమో జెనిటోర్ అంటే పెద్ద కొడుకు, గర్భంలో నుండి మొట్టమొదట వెలికి వచ్చినవాడు, బయటకు వచ్చినవాడు. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం. జ్యేష్ఠపుత్రుడు ఎందుకు దేవునికి ఎంత ప్రీతి? జ్యేష్ఠత్వ పుత్రునికి రెండంతల స్వాస్థ్యం పొందే హక్కు. ఏ హక్కు అండి? రెండంతల స్వాస్థ్యం పొందే హక్కు. రెండవది, నిబంధనను నడిపించే నాయకత్వ బాధ్యత. ఏం చేయాలంటండి? నిబంధనను కొనసాగించాల. ఇంటి గౌరవాన్ని, ఇంటి పరువు ప్రతిష్టను, ఇంటి యొక్క మర్యాదను, ఇంటి యొక్క సాంప్రదాయమును ఏం చేయాలా? కొనసాగించాలా. కాపాడతాం కాదు, కాపాడతాం సరే, ఏం చేయాలా? కొనసాగించాలా. వారి ద్వారా నడిపింపబడాల. నిబంధన నడిపించే నాయకత్వ బాధ్యత మరియు తండ్రితో గల ప్రత్యేక ఆత్మీయ అనుబంధం. వినండి, ఈ జ్యేష్ఠులు మేము మొదట పుట్టాంగా మాకు జ్యేష్ఠ హక్కుందిగా, మేము జ్యేష్ఠులంగా అని హెచ్చిపోకుండా, మురిసిపోకుండా, వారు మిగతా వారిని తోరణాడకుండా, తొంచనాడకుండా, దేవుడు తన చిత్తం బట్టి, తన సంకల్పం బట్టి, తన అభిష్టం బట్టి అనేక సారులు కనిష్ఠులను ఏం చేశారు? జ్యేష్ఠులుగా చేశాడు. కయ్యేను జ్యేష్ఠుడు, కానీ దేవుని దృష్టిలో కనిష్ఠుడు. ఏశావు జ్యేష్ఠుడు, కుటుంబం బట్టి, గర్భం బట్టి జ్యేష్ఠుడు, కానీ దేవుని దృష్టిలో యాకోబు జ్యేష్ఠుడు. చూసారా? తిరగబడిపోయింది. దేవుని చిత్తం. పుట్టినంత మాత్రాన ఆ వారసత్వం నీకు వచ్చిందని నువ్వు విరవేయకూడదు. అలాగే ఎఫ్రాయిం, మనష్షే జ్యేష్ఠుడు. మనష్షే జ్యేష్ఠత్వం పోయింది, ఎఫ్రాయింకి వచ్చింది. దావీదు కనిష్ఠుడు, అందరిలో కల్లా చిన్నవాడు, కానీ జ్యేష్ఠత్వం వచ్చింది. రూబేను జ్యేష్ఠుడు, జ్యేష్ఠత్వం పోయింది. ఎవరికి వచ్చింది? యోధాకు వచ్చింది. దేవుని చిత్తం. పుట్టినంత మాత్రాన జ్యేష్ఠుడు గారు సుమా. దేవుని సంకల్పం ఉండాలా, దేవుని చిత్తం ఉండాలి, దేవుని అభిష్టం ఉండాలా. అందుచేత జ్యేష్ఠులు జన్మించిన మాత్రాన జ్యేష్ఠులు కారు, కనిష్ఠులు జన్మను బట్టి కనిష్ఠులు కారు. వారి కార్యములు, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని నిర్దేశం, దేవుని యొక్క అనాది ఆలోచన ఇవన్నీ మిళితమై ఉంటేనే ఆ జ్యేష్ఠత్వపు భాగ్యం ప్రాప్తిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు అనగా నిర్గమకాండ 1వ అధ్యాయం 22వ వచనములో ఫరో చేసిన అన్యాయం బట్టి ఫరోకి దేవుడు తీర్పు తీరుస్తున్నారు. చదవమ్మా. అయితే హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఓ ఫరో, నీవు అందరు కుమారులను చంపావు, కానీ ఇశ్రాయేలు నా జ్యేష్ఠుడనుటకు నేను జ్యేష్ఠ సంతానాన్ని మాత్రమే హతము చేయడం ద్వారా ఇశ్రాయేలు నా దృష్టిలో ఎంత శ్రేష్ఠులో నేను నీకు సూచిస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. వినండి, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం మనం చూసాం. రెండంతల స్వాస్థ్యం, నిబంధన నడిపించే భాగ్యం, ప్రత్యేక ఆత్మీయ అనుబంధం కుటుంబముతో. అలాగే జ్యేష్ఠ ఇశ్రాయేలు సంతానానికి దేవుడు ఏర్పాటు చేసిన ఘనతను మనం వివరించుకుందాం. ఏమనగా రక్త బంధం. ఏ బంధం అండి? రక్త బంధం. నిర్గమకాండం 12:7-12-13. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని
ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి 13 మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. దేవుని యొక్క విశేషమైన కృప, ఆయన విశేషమైన కరుణ, అలాగే గొర్రెపిల్ల బదులు దేవుడు అందుకున్నారు, అంగీకరించనుటకు ఒక నిదర్శనం, ఒక సూచన. ఏదైనా తోటలో అదే జరిగింది. ఆదమవులైన వారు తమ పాపమును కప్పిపుచ్చుకునే నిమిత్తం కచ్చడములు కట్టుకున్నారు, కానీ వారి పాపాన్ని దాచుకోలేకపోయాడు. కానీ దేవుడు ఏం చేయవలసి వచ్చింది? గొర్రె పిల్లను వధించి దాని చర్మమును చొక్కాయిలుగా చేసి ధరించటను బట్టి వారి పాపం నిష్క్రమించింది, వారి పాపం నిర్మూలమైంది. ఎందుకనగా కచ్చడములు, కూరగాయలు, పండ్ల కూరగాయలు పాపమును పరిహారం చేయలేవు. కానీ బదులు పాప పరిహారం కావాలంటే ప్రాణానికి ఏమి చెల్లించాలి? ప్రాణం చెల్లించాలి. జీవానికి జీవం చెల్లించాలి. కూరగాయల్లో, పండ్లలో, ఆకుకూరలో, కచ్చడాలు ఏముంటుంది? జీవం. అందుకే కయ్యేను బలిని దేవుడు ఏం చేయాలా? అంగీకరించాలి. నీ బలిలో ప్రాణం ఏముందిరా? జీవం ఏముంది? కయ్యేను పో తీసుకో. చూసారా? హేబేలు అర్పణలో ఏముందండి? జీవం ఉంది, ప్రాణం ఉంది. అందుకే ఇశ్రాయేలు నీ దేవుడు అద్వితీయుడికి యెహోవా, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ జీవముతో, నీ పూర్ణ జ్ఞానంతో నీ యెహోవాను సేవించాలి. బలముతో, జీవముతో సేవించాలి. నేను బిడ్డలారా, బదులు ఒక ప్రాణానికి బదులు నిలవబడగలదు, ప్రాణ త్యాగం చేయగలదు, ప్రతిగా ఉండగలదు. కాబట్టి చదవండి. ఆ రక్తమును చూచి నశింప చేయు దాడిపు నేను ఐగుప్తు పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించు తెగులు మీ మీదకి రాదు. రక్తమే వారికి విడుదలకు గురు. ఇంకొక విడ్డూరం, ఇంకొక విచిత్రం ఇక్కడ మనం కనుగొంటే దేవుని సృష్టిలో, అందుకే అయ్యగారు అన్నారండి, దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును. ఏ వస్తువైనాను, ఏ జీవి అయినాను నీ వాలే పనిచేయు నిశ్చయమిదియాని. సరే, చాలా అవసరం. ఏ వస్తువైనా, ఏ జీవి అయినా దేవుని సేవకు ఉపయోగం. ఆవేళ ఆ కాలమందు ఐగుప్తు దేశములో గొర్రెలు కాదు, కుక్కలు కూడా దేవుని సేవకు సాక్ష్యం ఇచ్చినాయి. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని. చూసారా? ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచనని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులు ఎవరి మీదనైనను ఒక కుక్క తన నాలుక ఆడించదు. మీ వీధుల్లో, మీ ఇండ్ల కాడ ఏ కుక్క కూడా రాత్రి అని కూడా అందో, నాలుక కూడా బయటికి సాపదో. మీ అందరికీ తెలుసు, కుక్కలు నాలుక సాపి అంటా ఉంటాయి. దేవుడు అంటాడు, ఆ కుక్కలకి నేను ఆజ్ఞాపిస్తా. గోషేను దేశములో కుక్క కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, గోషేనులో ఏం లేదంట, కుక్కల గోల కూడా లేదంట. కుక్కలు కూడా గప్చిప్ సంబారు బుడ్డి. కాసేపోయిన తర్వాత చూస్తారు, ఐగుప్తు అంతా కేరంతలు, కేకలు, అరుపులు, బొబ్బరింపులు, గలిబిలి, గోల. కానీ కుక్కల్ని కూడా దేవుడు ఏం చేయాల?
గోషేనులు నోరు మెదపనివ్వల. దేని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలలో ఏ ఒక్కరికి హాని కలుగదు, కనీసం వారిపై ఒక్క కుక్క కూడా మొరగటం ఉండదు. వేరే బైబిల్ ట్రాన్స్లేషన్. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికి హాని కలుగదు, కనీసం వారిపై ఒక కుక్క కూడా మొరగటం ఉండదు. ఇశ్రాయేలు ప్రజలలో ఏ ఒక్కరిని కానీ వారి జంతువులలో ఏ ఒక్కటి కానీ బాధపడవు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు వాళ్ళకంటే ప్రత్యేకంగా నేను కాచాను, దాచాను, చూశానని మీరు తెలుసుకుందరు. ఇది ఎందుకు అవసరమైందంటే, దీని సమయం సందర్భం తెలుసుకోవటానికి దాని ముందు వచ్చిన చూడాలి. 6 అప్పుడు ఐగుప్తు దేశమందంతటా, వినండి, ఇది అసలు విషయం. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. ఐగుప్తులో మహాఘోష. చదువమ్మా. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. ఇది రుజువు చేస్తున్నాడు దేవుడు. ఐగుప్తులో మహాఘోష, కని విని ఎరుగని ఘోష. కానీ ఇశ్రాయేలులో ఘోష కాదు కదా, కుక్క నాలుక కూడా మెదపదు. నిశ్శబ్దం. ఎందుకు? మీ ఇళ్లకు నేను కావాలి, మీకు నేను కాపలా, మీకు నేను అడ్డు. మిమ్మల్ని ముట్టకుండా నేను దాటి వెళ్ళిపోతా. అలాగున యేసు ప్రభు యొక్క రక్తము కూడా ఈవేళ మనలను సంరక్షించు సాధనం, కీడు నుండి తప్పించు సాధనం. ప్రభు సంస్కారం వలన పాప పరిహారం, స్వస్థత కార్యం అన్నాడు దైవజనుడు. కాబట్టి శాప పరిహారం, పాప నివారం, స్వస్థత కార్యం. అందుకే ప్రభు బల్ల యొద్దకు పౌరం వలె రండి, పాప శాపాలు తొలగించుకోండి, స్వస్థ కార్యం అందుకోండి అన్నారు. అందుకే దైవజనులు అన్నారంటండి, విశ్వాసి భక్తుడు ప్రభు సంస్కార విందు మానితే విశ్వాసి జీవితములో శ్రమలు రెట్టింపగును. శ్రమలు ఏమవుతాయి అంటండి? డబల్ అవుతాయి అంట. శ్రమలు ఉంటాయి, విందు అందుకోకపోతే శ్రమలు రెట్టింపు అవుతాయి. అందుకే అందుకోండి. అందుకోలేని వారు ఉంటే మాకు చెప్పండి, అందిస్తాం. గోషేను పైన దేవుని దయాశ్వాస, ఘోష ధ్వని లేని గోషేను దేశ్యం. గోషేను దేశ్యములు ఏం లేదండి, ఘోష లేదు. ఘోష లేని గోషేను దేశ్యం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున, శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. దేవుడు చెప్పాడు. 11:6 నెరవేరింది. 12:30 ఫరో సేవకులు చూస్తే ఘోష. దేవుని బిడ్డల యొక్క సంహారకుడు జ్వరబడకుండా విశిష్ట రక్షణ కవచం దేవుడు దయచేశాడు. ఫరో అంతఃపురము నుండి బందీఖానాలో ఉన్న బందీ వరకు ఈ మరణ దూత ఎవరిని ఎంచలేదంటండి, విడిచిపెట్టల. దేవుని బిడ్డలారా, ఫరో సేవకులందరూ నిర్గమకాండము 13:2 ఈ ఘోష అయిపోయిన తర్వాత దేవుడు అంటారు, జ్యేష్ఠత్వం, జ్యేష్ఠుడు నాకిష్టుడు, జ్యేష్ఠుడు నావాడు.
13:2. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పెను. అది నాది. 13, 14, 15. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది నిత్య నిబంధన. యేసు ప్రభు వలన, అద్వితీయ కుమారుడై ఉన్న క్రీస్తు యేసు ప్రభు వలన అజేష్టత్వపు సంఘము మనము. ఆ జ్యేష్ఠత్వపు సభ్యత్వము మనది. ఆయన జ్యేష్ఠునిగా, మరియా జ్యేష్ఠ కుమారునిగా భూలోకం హృదించి మనలందరినీ జ్యేష్ఠుల సంఘంలో చేర్చాడు. కనిష్ఠులైన జ్యేష్ఠులు అయిపోయాడు ప్రభుని బట్టి. హెబ్రీ 12:23. పరలోకమందు వ్రాయబడి ఉన్న చూసారా అండి, జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును దేవుని చూసారా. ముఖ్యమైన విషయం ఏమనగా, జ్యేష్ఠుల సంఘములోనికి మనం విందు ద్వారా, ప్రభు రక్తము ద్వారా, ప్రభు జరిగించిన విమోచన కార్యము ద్వారా ప్రవేశించి ఉన్నాం. కొలస్సీ 1:8. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇట్టి విందు ద్వారా, ప్రభు అమూల్య రక్త ప్రోక్షణ ద్వారా ఆయనకు ఇష్టలముగా, ఆయన దృష్టిలో శ్రేష్ఠులముగా, ఆయన సంఘములో జ్యేష్ఠులముగా సర్వకృపా వరములు అందుకొనగల ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక.